హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నవోదయ విద్యాలయ సమితి అంటే రీజనల్ ఆఫీస్లో ఉన్నటువంటి నవోదయ విద్యాలయ సమితి నుంచి చాలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకు నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎవరెవరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. చాలామంది ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళే ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు నవోదయ విద్యాలయ సమితిలో. టీజీటీ, పీజీటీ అలాగే ఈవెన్ కంప్యూటర్స్ విభాగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్లో కంప్యూటర్స్ చేసిన వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు ఉన్నాయి. సో ఏ విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి విషయాలన్నిటి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఏంటంటే మనకు ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పీడిఎఫ్లోనే వాళ్ళు ఫామ్స్ ఇచ్చారు. మీరు ఫస్ట్ దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఈ లింక్ అయినా కానీ ఈ లింక్ అయినా రెండింటిలో ఏదో ఒక లింక్ పైన క్లిక్ చేసి మీ క్వాలిఫికేషన్ బట్టి క్లిక్ చేసి మీరు అప్లై చేసుకుంటే మీకు వాళ్ళు డైరెక్ట్గా మెయిల్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేస్తారు. దాన్ని ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి మీరు డైరెక్ట్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు దీనికి వచ్చేసి అటెండ్ అవ్వాల్సినటువంటి టైమ్స్, డేట్స్ అన్ని కూడా ఇచ్చారు. 8/3/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు 18వ తేదీ వరకు, మార్చి 18వ తేదీ వరకు కూడా ఇంకా చాలా టైం ఉంది. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఫిజికల్ ఇంటర్వ్యూ ఆఫ్లైన్ విధానంలోనే దీనికైతే సెలెక్ట్ చేయబోతున్నారు. ఓకే, డేట్స్ మీరు ఈ డేట్ లోపల మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో మీకైతే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళకు పోస్టులు అయితే ఇచ్చేస్తారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చూసినట్లయితే చూడండి, మొత్తం వచ్చేసి ఇందులో టీజీటీ ప్రతి ఒక్క సబ్జెక్టు అంటే మీరు డిగ్రీ లెవెల్ అదేవిధంగా ఎంఎస్సి లెవెల్లో చేసినటువంటి ప్రతి సబ్జెక్టు పైన కూడా ఇక్కడ పోస్టులు అయితే ఇచ్చారు. చూడండి, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్సు, సోషల్ సైన్సు, తెలుగు అదేవిధంగా ఈ 3 సబ్జెక్టులలో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియన్, ఈవెన్ లైబ్రేరియన్ పోస్టులు కూడా ఉన్నాయి. డిగ్రీ చదివిన వాళ్ళకి ఈ లైబ్రేరియన్ పోస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా హిందీ. సో ఇక్కడ ఈ విధంగా 2 విభాగాల్లో టీజీటీలలో అలాగే పీజీటీలలో 2 విభాగాల్లో కూడా చాలా రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా కింద ఉన్నటువంటి లింక్ పైన టచ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఒక్క ఈమెయిల్ ఐడి యూజ్ చేసి ఒక్క పోస్ట్కు సపరేట్ పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఒక్క ఈమెయిల్ ఐడి యూజ్ చేసి ఒక్క పోస్ట్కు మాత్రమే మీరు అప్లై చేయాలి. ఈమెయిల్ ఐడి ద్వారా అప్లై చేస్తే ఆ ఈమెయిల్ ఐడికి అప్లికేషన్ ఫామ్ అనేది మీ పేరు మీదనే, అంటే మీ పేరు మీద సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. ఓకే, అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్ని ఫిజికల్ మోడ్లోనే, మీరు ఆన్లైన్లో సెండ్ చేయడానికి కుదరదు. ఫిజికల్ మోడ్లోనే వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాలని నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంటే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ అన్ని అటెస్టెడ్ కాపీస్ అనేటివి మీరైతే వాళ్ళకి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ 1 సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ అటాచ్ చేయాలి. మీ సర్టిఫికేట్స్ పైన మీరే సబ్మిట్ చేయాలి, అంటే సైన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. మీరు సెమిస్టర్ విధానంలో పాస్, అంటే రీసెంట్గా చాలా మంది సెమిస్టర్లలో పాస్ అయి ఉంటారు, వాళ్ళైనా సరే లేదంటే డైరెక్ట్గా ఇయర్లీ పాస్ అయిన వాళ్ళైనా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీకు సంబంధించి ఈ ఇంటర్వ్యూస్ అనేటివి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్లోనే జరుగుతాయి. సో అయితే ఏ విధంగా మీకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో 2025-26 సంవత్సరానికి సంబంధించి మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలన్నీ తీసుకుంటున్నారు. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ నుంచే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకు కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులన్నీ తీసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి చూడండి, కొన్ని పోస్టులకు పీజీటీ ఉన్న వాళ్ళకు పీజీ లెవెల్లో చదవాలి. సో చూడండి, కంప్యూటర్ సైన్స్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకు మనకు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. అదేవిధంగా టీజీటీలో వచ్చేసి డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. క్లియర్గా చూడండి, టీజీటీ లాంగ్వేజ్లో చేసిన వాళ్ళు వచ్చేసి 3 years డిగ్రీ రీజనల్ లాంగ్వేజ్లలో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఈ విధంగా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏముండాలి, నాలెడ్జ్ ఏముండాలి అనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ లేదా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, అంటే డిగ్రీలో
ఎంఎస్సిఎస్ కానీ ఎంపీసీఎస్ కానీ ఈ విధంగా చేసిన వాళ్ళు కానీ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ బీఈ కంప్యూటర్ చేసిన వాళ్ళు కానీ సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆర్ట్స్ వాళ్ళకి వచ్చేసి డిగ్రీ ఆర్ట్స్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు కానీ ఓకే బీఈడీలో చేసిన వాళ్ళు కానీ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. చాలా రకాల పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. లైబ్రేరియన్కి వచ్చేసి మేజర్గా వచ్చేసి చూడండి డిగ్రీ చేసి లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ అయితే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. మినిమం ఏజ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మీకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50 సంవత్సరాల వరకు 1 జూలై 2025కు 50 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫాము అలాగే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ లింక్ ఫర్ పీజీటీ అని ఉంది కదా దానిపైన ఫస్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ ఫిలప్ చేయాలి అనేది నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇక్కడ దీంట్లో ఎర్రర్ వస్తుంది, మళ్ళీ మీరు క్లిక్ చేయండి. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా డైరెక్ట్గా వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. అఫీషియల్ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేసినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అక్కడ రిక్రూట్మెంట్ పేజీలోకి వెళ్ళేసి మీరు దానికి సంబంధించినటువంటి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ లేదా వ్యాకెన్సీస్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. చూడండి ఇవన్నీ కూడా రీసెంట్గా మనకు నవోదయ విద్యాలయ సమితి నుంచి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్. దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసే టైంలో ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.